హామీలకు గ్యారంటీ మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే 1,00,000 కోట్లు అంటూ చూస్తాను. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి గ్యారంటీలకు సంబంధించిందే చూద్దాం ఒకసారి. బడ్జెట్లో కేటాయింపులు మేజర్ కేటాయింపులు చూస్తాం. మేజర్గా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం పైన ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాము. వ్యవసాయం 24,439 కోట్లు, నీటి పారుదల శాఖకి 23,354 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, పురపాలక శాఖ 17,677 కోట్లు, వైద్యం ఆరోగ్యం 12,393 కోట్లు, విద్య 34,708 కోట్లు. విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతా ఉంది. సో మొత్తానికైతే విద్యారంగానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో సో కొంత ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందంజలో కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించి తెలుస్తుంది ఈ బడ్జెట్ సంబంధించిన దాంట్లో. సో దానిలో మరి దేని వినియోగిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి చూద్దాం. 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు, 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది గేమ్ చేంజింగ్ పథకంగా మనం చెప్పొచ్చు. సో యువత దాదాపు గ్రామానికి 50 మంది చొప్పున దాదాపు 5 లక్షల మంది యువతకు 3 లక్షలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తెలుస్తుంది. దానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించినట్టు తెలుస్తోంది. సమీకృత గురుకులాలకు 2,900 కోట్లు, ఇందిరగిరి జల వికాసానికి 600 కోట్లు, ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు. బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం, కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం 12,570 కోట్ల, ఇందిరమ్మ ఇళ్లకే 12,000 కోట్లకు పైగా కేటాయించినట్టు తెలుస్తోంది. విద్యారంగానికి పెద్దపీట, ఎమ్మెల్యేలకు నిధులు, అంచనాలకు దూరంగా పన్నేతర రాబడి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, వాటాల్లో ఊరట. 2025-26 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 6 గ్యారంటీలకు 56,000 కోట్లు, గత బడ్జెట్లో 49,315 కోట్లు కేటాయింపు, ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు, అప్పుల భారం 8,06,295 కోట్లు, రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన 2,30,346 రూపాయల అప్పు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన దాదాపు 2,30,346 రూపాయల అప్పు పెట్టారని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఇది ప్రభుత్వాల వైఫల్యంగా మనమైతే చెప్పొచ్చు. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం 86 లక్షల కోట్లు, ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇప్పటి వరకు కూడా 86 లక్షల కోట్లు అంటూ చూస్తా ఉన్నాం. 10 ఏళ్లలో 5 రెట్లు అభివృద్ధి చేస్తాం, వచ్చే 10 ఏళ్ళకు సంబంధించినటువంటి అంశం చెప్తా ఉన్నాడు. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తెలంగాణ నమూనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నాం. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించాం. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపేందుకు అందరూ సహకరించాలి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ రైతుకు భరోసా బోనస్, రైతు కూలీలకు చేయుత, మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువతకు రాజ్య యువ వికాసం, నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ వెరసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు గ్యారంటీ ఇచ్చింది. ఆయా పథకాలకు తగిన నిధులు కేటాయించింది. విద్యకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి 5వ వంతు నిధులు కేటాయించింది. యువతకు ఉపాధి చూపుతూ, రైతుకు భరోసా కల్పిస్తూ, మహిళల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను తీర్చిదిద్దింది. సంక్షేమానికి, అభివృద్ధికి జోడు గుర్రాల తరహాలో ప్రాధాన్యం ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ వ్యయ పట్టిక శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో దుద్దిల శ్రీబాబు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటారు చూడండి. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ ఊసర వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ మాట్లాడే విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటా ఉన్నాడు. సో గత బడ్జెట్ మొత్తం కూడా కల్వకుంట్లలో మరి ఫామ్ హౌస్లలో చేరే విషయం తెలియదా? అలా అనుకుంటున్నారేమో, అలా ఢిల్లీకి పోతే ఏమైనా భ్రమల్లో ఉన్నారేమో ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా బడ్జెట్ను విమర్శిస్తాయి. అది ఎవరైనా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తాయి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తూనే ఉంటాయి. అది కామన్. కానీ చిల్లర మాటలు చిల్లరగా లెక్క కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. సో గతంలో లక్షల కోట్ల రూపాయలు కల్వకుంట్లలో ఫామ్ హౌస్ పాలైన విషయం మనకు తెలియదా? ఇంకేదో బడ్జెట్ అంటేనే కల్వకుంట్లలో బడ్జెట్ లాగా అయిపోయింది. తెలంగాణ బడ్జెట్ కాదు, కల్వకుంట్ల బడ్జెట్. ప్రతిదానికి కమిషన్లు కల్వకుంట్లలో ఫామ్ హౌస్లోకి పోతూనే ఉంటాయి. అది అందరు కూడా తెలిసిన విషయమే. సో ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఏం చేద్దాం మరిగా? సో ఇప్పటికైనా అసలు ఆ మనిషి మారడు. దిగజారి మాట్లాడడంలో నెంబర్ 1 దోకేబాజ్ కేటీఆర్ అనే విషయం తెలుస్తూ ఉంది.
ఇక వాడిని ఎంత అన్నా కానీ తప్పట్లేదు. ఇక మనం మారదాం, మంచిగా మాట్లాడదాం అనుకున్నా కానీ వాడు అట్లే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాం మరి, మనకు కూడా మాట రాకపోతే ఏం చేస్తే ఇక అన్ని అబద్ధాలు అతిశయోక్తులే. హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి హాజరు కానీ కేసీఆర్ ఏమైందే, కేటీఆర్ మీ అయ్యా ఎందుకో అసెంబ్లీకి ముందు వస్తున్నాడు టైగర్ వస్తున్నాడు అని బీరాలు వలికిర్రు. టైగర్ లేదు, గీగర్ లేదు, పిల్లాగా పోయి ఫామ్ హౌస్లో తాగి పండుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం వినాలి, బడ్జెట్ ప్రసంగాన్ని విని దానిపైన చర్చ చేయాలి. కానీ చర్చలు లేవు, ఏవి లేవు. అసలు అసెంబ్లీకి రాడు, దేనికి రానోడు అవసరమా? ఎమ్మెల్యే పదవికి ప్రతిపక్ష నేత హోదాకి నువ్వు మీ భావన తీసుకుంటే అయిపోతాయి కదా, ఎందుకు ఈ పెంటంతా? అనవసరంగా ప్రజల ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బులను వృధా చేస్తున్నారు అనవసరంగా. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ మీ అయ్యకి చెప్పు కేటీఆర్, అరే బాబు ఇట్లా కాదురా నాయన అని చెప్పు, ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది. మరోసారి అంకెల గ్యారెంటీ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 6 గ్యారెంటీలకు పాత్ర అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్న విషయం చూస్తాను. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్ రేవంత్ విప్లవ నాయకుడు అంటూ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడే విషయం చూస్తా ఉన్నాం. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించినటువంటి సీఎం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బడ్జెట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈ 6 విషయాలలో ఒకటి వ్యవసాయం, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజు, పురపాలక శాఖ, వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఎక్కువ నిధులు కేటాయించినట్లుగా తెలుస్తా ఉంది. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ మాట్లాడే విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటా ఉన్నాడు. సో గత బడ్జెట్ మొత్తం కూడా కల్వకుంట్లలో మరి ఫామ్ హౌస్లలో చేరే విషయం తెలియదా? అలా అనుకుంటున్నారేమో, అలా ఢిల్లీకి పోతే ఏమైనా భ్రమల్లో ఉన్నారేమో ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా బడ్జెట్ను విమర్శిస్తాయి. అది ఎవరైనా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తాయి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తూనే ఉంటాయి, అది కామన్. కానీ చిల్లర మాటలు చిల్లరగా లెక్క కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. సో గతంలో లక్షల కోట్ల రూపాయలు కల్వకుంట్ల ఫామ్ హౌస్ పాలైన విషయం మనకు తెలియదా? ఇంకేదో బడ్జెట్ అంటేనే కల్వకుంట్లలో బడ్జెట్ లాగా అయిపోయింది. తెలంగాణ బడ్జెట్ కాదు, కల్వకుంట్ల బడ్జెట్. ప్రతిదానికి కమిషన్లు కల్వకుంట్లలో ఫామ్ హౌస్లోకి పోతూనే ఉంటాయి, అది అందరు కూడా తెలిసిన విషయమే. సో ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఏం చేద్దాం మరిగా? సో ఇప్పటికైనా అసలు ఆ మనిషి మారడు, దిగజారి మాట్లాడడంలో నెంబర్ 1 దోకేబాజ్ కేటీఆర్ అనే విషయం తెలుస్తూ ఉంది. ఇక వాడిని ఎంత అన్నా కానీ తప్పట్లేదు. ఇక మనం మారదాం, మంచిగా మాట్లాడదాం అనుకున్నా కానీ వాడు అట్లే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాం మరి, మనకు కూడా మాట రాకపోతే ఏం చేస్తే ఇక అన్ని అబద్ధాలు అతిశయోక్తులే. హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి హాజరు కానీ కేసీఆర్ ఏమైందే, కేటీఆర్ మీ అయ్యా ఎందుకో అసెంబ్లీకి ముందు వస్తున్నాడు టైగర్ వస్తున్నాడు అని బీరాలు వలికిర్రు. టైగర్ లేదు, గీగర్ లేదు, పిల్లాగా పోయి ఫామ్ హౌస్లో తాగి పండుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం వినాలి, బడ్జెట్ ప్రసంగాన్ని విని దానిపైన చర్చ చేయాలి. కానీ చర్చలు లేవు, ఏవి లేవు. అసలు అసెంబ్లీకి రాడు, దేనికి రానోడు అవసరమా? ఎమ్మెల్యే పదవికి ప్రతిపక్ష నేత హోదాకి నువ్వు మీ భావన తీసుకుంటే అయిపోతాయి కదా, ఎందుకు ఈ పెంటంతా? అనవసరంగా ప్రజల ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బులను వృధా చేస్తున్నారు అనవసరంగా. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ మీ అయ్యకి చెప్పు కేటీఆర్, అరే బాబు ఇట్లా కాదురా నాయన అని చెప్పు, ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది. మరోసారి అంకెల గ్యారెంటీ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 6 గ్యారెంటీలకు పాత్ర అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్న విషయం చూస్తాను. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్ రేవంత్ విప్లవ నాయకుడు అంటూ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడే విషయం చూస్తా ఉన్నాం. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించినటువంటి సీఎం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బడ్జెట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈ 6 విషయాలలో ఒకటి వ్యవసాయం, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజు, పురపాలక శాఖ, వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఎక్కువ నిధులు కేటాయించినట్లుగా తెలుస్తూ ఉంది.
ఈ హామీలకు గ్యారంటీ అంటూ చూస్తా ఉన్నాం. సో రాష్ట్రంలో నిరాశ, కేంద్రంపై ఆశ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వైద్యానికి పెద్దపీట 12,393 కోట్ల కేటాయింపు. సో ఇక్కడ వైద్యానికి పెద్దపీట వేసుడు కరెక్టే, కానీ మంత్రి దామోదర రాజనరసింహ పెద్దపీట వేసినందుకు మరి చాలా ఫెరోషియస్గా పనిచేయాలి. మరి ఆయన పనిచేస్తుండా లేదా అనేది వాళ్ళకి తెలవాలి. సో వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో సర్కారు పెద్దపీట వేసింది. నర్సింగ్ వైద్య కళాశాల నిర్మాణం, బోధన ఆసుపత్రుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆయా విభాగాల కోసం 1024 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 12,393 కోట్లు కేటాయించింది. గత ఏడాది 11,448 కోట్లు కేటాయించగా అదనంగా 925 కోట్లు పెంచింది. మొత్తం బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి 4.06% నిధులను కేటాయించింది. ఇందులో నిర్వహణ వ్యయం కింద 5,667 కోట్లు, ప్రగతి పద్దు జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దు కింద పరిగణిస్తారు. దీనికి 6,726 కోట్లు కేటాయించింది. గత ఏడాది రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,065 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో 1,143 కోట్లకు పెంచారు. అదనంగా 78 కోట్లు చేర్చారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 580 కోట్లు, ఇందులో పెన్షన్లకు 150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద 45 కోట్లు. గత బడ్జెట్లో న్యూట్రియంట్ కిట్స్ కు నిధులు ఇవ్వలేదు, కానీ ఈసారి 167 కోట్లు కేటాయించింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కొంత వైద్య రంగానికి అయితే చాలా పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇచ్చడం తెలుస్తోంది. నీటిపారుదల ప్రాధాన్యం చూస్తా ఉన్నాం. ప్రాధాన్య ప్రాజెక్టులకు 8,774 కోట్లు. రైతు పక్షపాత ప్రభుత్వం మాది అంటూ మొత్తం చెప్తున్న విషయం చూస్తున్నాం. భారీ మధ్య తరహా సంబంధించి 22,020 కోట్లు. వరద నియంత్రణ డ్రైనేజీ 280 కోట్లు. మొత్తం చిన్న నీటిపారుదలకేమో 1,019 కోట్లు, ఆయకట్టు అభివృద్ధికేమో 35 కోట్లు. మొత్తంగా కలిపి 23,354 కోట్లు అంటున్నారు. ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 2,684 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 1,714 కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతల 1,058 కోట్లు, ఏఎంఆర్ ఎస్ఎల్బిసికి 1,150 కోట్లు, డిండి ఎత్తిపోతల పథకానికి 950 కోట్లు, రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకానికి 890 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు 260 కోట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నీటిపారుదల సంబంధించిన దాంట్లో ఇక చూడండి ఒక్కసారి బడ్జెట్ లో ఆయా శాఖలకు ఎట్లా కేటాయించారనేది చూద్దాం. వ్యవసాయం సంబంధించి నిర్వహణ పద్దు ఏదైతుందో ఆ వ్యవసాయ శాఖ నిర్వహణ పద్దు 1,297 కోట్లు ఖర్చు అవుతోంది. ప్రగతి పద్దు 23,142 కోట్లు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 24,439 కోట్లు అంటూ చూస్తున్నాం. పశుసంవర్ధక శాఖ 1,157 కోట్లు నిర్వహణకు సంబంధించి. ప్రగతి పద్దు 517 కోట్లు. మొత్తం బడ్జెట్ 1,674 కోట్లు. బీసీ సంక్షేమం 1,008 కోట్లు. దానిలో ప్రగతి పద్దు 10,397 కోట్లు. మొత్తంగా 11,405 కోట్లు బీసీ సంక్షేమానికి పెట్టినట్టు చూస్తాను. ఇంధన శాఖకు అయితే మొత్తం బడ్జెట్ 21,221 కోట్లు. ఆర్థిక శాఖ 54,000 కోట్లు. పౌర సరఫరాలు 5,734 కోట్లు. సాధారణ పరిపాలన శాఖ 1,112 కోట్లు. వైద్యం ఆరోగ్యం చూస్తాను 12,393 కోట్లు. ఉన్నత విద్యకు 3,643 కోట్లు. హోం శాఖకు 10,185 కోట్లు. గృహ నిర్మాణం 14,154 కోట్లు. పరిశ్రమలకు 3,895 కోట్లు. ఐటీకి 774 కోట్లు. సో కొంత ఐటీ దాంట్లో తక్కువ పెట్టినట్టు తెలుస్తోంది. ఐటీకి ఇంకా పెంచితే బాగుంటుంది, ఎందుకంటే ఐటీ వల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మన నెక్స్ట్ బడ్జెట్లో ఏమైనా కేటాయిస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నీటిపారుదల శాఖ 23,354 కోట్లు. కార్మిక శాఖ 900 కోట్లు. న్యాయశాఖ 2,453 కోట్లు. లెజిస్లేచర్ సెక్రటరీ చూస్తాను 250 కోట్లు. మైనార్టీకి 3,590 కోట్లు. పురపాలక శాఖ 17,677 కోట్లు. పంచాయతీ రాజ్ చూడండి అత్యధికంగా 31,605 కోట్లు. ప్రణాళిక 3,863 కోట్లు. రెవెన్యూ 2,369 కోట్లు. ఎస్సీ సంక్షేమం 11,561 కోట్లు. సెకండరీ ఎడ్యుకేషన్ 19,464 కోట్లు. రవాణా శాఖ 4,480 కోట్లు. రోడ్లు భవనాలు వచ్చేసి 5,900 కోట్లు. గిరిజన సంక్షేమం వచ్చి 7,522 కోట్లు. మహిళా శిశు సంక్షేమం వచ్చేసి 2,862 కోట్లు. యువజన సంక్షేమం వచ్చేసి 1,411 కోట్లు. అటవీ పరిహారం వచ్చేసి 1,023 కోట్లు. సో ఉద్యోగుల జీతభత్యాలు సంస్థాగత వ్యయాలను నిర్వహణ పద్దుగా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దుగా పరిగణిస్తారంటూ చూస్తా ఉన్నాం. సో ఇవి ఆయా శాఖల డిపార్ట్మెంట్ అయితే వాటిని నిర్వహణ పద్దు అంటారు. దాని తర్వాత అభివృద్ధికి సంబంధించిన దాంట్లో ప్రగతి పద్దు అని అంటారు. మొత్తం బడ్జెట్ అనేది ఇది చూస్తా ఉన్నాం. సో ఇంకా అప్పుల భారం 8,06,290 కోట్లు అంటూ చూపించిన విషయం చూస్తా ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఒకసారి 5 రెట్ల అభివృద్ధి లక్ష్యం అంటూ చూస్తాం. సోషల్ మీడియా సొంత పత్రికల తప్పుడు వార్తలు బీఆర్ఎస్ పై మండిపడ్డ డిప్యూటీ సీఎం బట్టి అంటూ చూస్తా ఉన్నాం. సో అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో వాళ్ళ కొంతమంది పెయిడ్ మీడియాని పెట్టుకొని అబద్ధపు వార్తలు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరికి కూడా కనీసం సోయి ఉండే సమాజం మీద ఈయన కూనంనే చెప్తాను, ఉగాది పచ్చట్లా ఉందని చెప్పేసి కూనంనే చెప్తా ఉన్నాడు. సో
వాళ్ళ ఒకటి కాబట్టి నడుస్తూ ఉంది. సో బడ్జెట్ సమగ్ర స్వరూపం చూస్తున్నాం. రెవెన్యూ వసూళ్లు చూడండి 2023-24 ఎట్లా ఉంది, 24-25లో ఎట్లా ఉంది, సో 25-26లో ఎట్లా ఉంది, ఎట్లా పెరుగుతుందో మనం చూస్తాం. మూలధన వసూళ్లు అది చూస్తాం. మొత్తంగా ద్రవ్యలోటు, రెవెన్యూ మిగులు, మొత్తం వ్యయమంటూ మొత్తంగా 2023-24లో 2,31,825 కోట్లు ఉంటే 2024-25లో సవరించిన దాంట్లో 2,65,934 ఉంది. సో 2025-26లో ఈ సంవత్సరం మొత్తంగా 3,04,865 కోట్లు ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే బడ్జెట్లో చాలా కీలకంగా ఉన్నది. మరి బడ్జెట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.